హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మేము మా ఊరు వెళ్ళిన తర్వాత తీసిన ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇవాళ మేమైతే అజయ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం. అదే వాళ్ళ తాతయ్య వాళ్ళ ఊరైతే వెళ్తున్నాం విలేజ్కి. అక్కడైతే కొంచెం తాటికాయలు తిని మామిడికాయలు కోసుకొచ్చుకుందాం అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట. మేము సగం దూరం వెళ్ళాక తెలిసింది ఆ ఊర్లో వర్షం పడుతుందని. అప్పుడు దాకా అయితే మాకు తెలియదు. అప్పటికే మబ్బులు చూసారు ఎంత కిందకు వచ్చేసి భయంకరంగా అలా ఉన్నాయో. ఈ రోడ్డు అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. రోడ్డు మొత్తం రకరకాల కాయలు ఉంటాయి, రేగ్గాయలు, ఇంకా రకరకాల కాయలు అయితే కొండ మీద దొరికాయి ఉంటాయి అనమాట. ఇక్కడ ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం నేను చూసింది ఎక్కడంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. తర్వాత ఇక్కడే సేమ్ అలాగే ఉంది. రెండు ప్రకాశం డిస్టికే కదా, అలాగే ఉన్నాయన్నమాట. ఇంకా రోడ్డు మొత్తం అయితే పాములే అండి, చాలా పాములు ఉంటాయి రోడ్డు మీద. చాలా పాములతో చచ్చిపోయి కూడా ఉంటాయి అనమాట. మేము మళ్ళీ రిటర్న్ వచ్చేసేటప్పుడు మా ఆటో కింద కూడా చాలా పాములు అయితే పడ్డాయి, చచ్చిపోయాయి కూడా. ఇంకైతే మేమైతే స్టార్ట్ వెళ్ళిపోతున్నాం కదా. ఇంకా ఇక్కడ మబ్బులు అయితే కిందకు వచ్చేసి వర్షం పడేలాగే ఉంది ఈ రోడ్డు మీద కూడా. ఇక్కడైతే ఒక గుడి కనిపించింది రోడ్డు మీద. అంటే అక్కడ పడుతుంది ఆల్రెడీ, ఇక్కడ పడట్లేదంట. దానికి ముందు విలేజెస్లో పడట్లేదు, అక్కడ పడుతుంది. చూసారా మబ్బులు ఎలా ఉన్నాయో. ఆవిరైతే కిందకు వస్తుంది అనమాట. కొన్ని దగ్గర మీరు గమనించండి, ఆవిరంతా కిందకు వచ్చేసి వాటర్ కోసం అన్నట్టుగా ఆవిరంతా కిందకు వచ్చేసి అలా ఉందన్నమాట. ఇక్కడ మా వాళ్ళు అయితే అందరూ హాయ్ చెప్తా ఉన్నారు. ఇంకా ఆయిల్ అయిపోతే పెట్రోల్ అయితే కొట్టించుకున్నారు. కొంచెం దూరం అయితే బాగానే వెళ్ళామండి. ఇంకా అక్కడి నుంచి అయితే వర్షం పడింది అనమాట. గాలులు కూడా చూసారు ఎలా వస్తున్నాయో. ఇంకా నాని హాయ్ చెప్పురా అంటే సిగ్గుపడతా ఏదో హాయ్ హాయ్ అని చెప్తా ఉన్నాడు, మళ్ళీ సిగ్గుపడతా ఉన్నాడు. ఇంకా మా వాళ్ళందరూ కూడా ఇంకా హ్యాపీగా అయితే బయలుదేరిపోయామన్నమాట. తాటికాయలు మామిడికాయలు తినొచ్చులే అని చెప్పేసి. అక్కడ మబ్బులు అయితే ఆవిరంతా కిందకు వచ్చేసి వాటర్ కోసం అలా ఉంటుంది కదా, అలా అయితే వచ్చేస్తా ఉన్నాయట. నా ఫస్ట్ టైం అయితే అలా చూడడం. వర్షం అండి, అసలు తడిచిపోయాము, మొత్తం ముద్దగా తడిచిపోయాము. ఆటోకి పక్క సైడ్లో అవి కూడా లేవన్నమాట. ఇంకా మాకు తెలియదు కదా, సగం దూరం వెళ్ళాక అడిగితే లేవన్నాడు. చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో, ఫుల్ వర్షం, అసలు దంచి కొడుతుంది వాన అయితే. అయితే తగ్గట్లేదని ఒక షాప్ దగ్గర అయితే ఆగిపోయాం అనమాట. ఆగిన తర్వాత పక్కన మామిడి తోట ఉంది. మా వాళ్ళు ఆగుతారా అవి చూడంగానే ఇంకెళ్ళిపోయి మామిడి తోటలోకి వెళ్ళి మామిడికాయలు తెచ్చారు. అందరం అయితే తిని కొంచెం సేపు అక్కడే ఉండి వర్షం తగ్గిందనమాట. ఇంకా తర్వాత ఇంటికైతే బయలుదేరాం. నేను వీడియో అయితే తీయలేకపోయాను, వర్షం పడుతుండే.